అవును, మా దగ్గర రహస్య ఆయుధాలున్నాయి. ట్రంప్ చేసిన ఈ షాకింగ్ ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. వెనిజువేలా అధ్యక్షుడు మదురోని అదుపులోకి తీసుకున్న తరువాత అమెరికా ఆపరేషన్పై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. అది ఎలా సాగిందనే చర్చతో పాటు ఏ ఆయుధాలు ఉపయోగించారన్న అనుమానాలు కూడా తెరమీదకొచ్చాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తమ దగ్గర మాత్రమే ఉన్న సోనిక్ ఆయుధాన్ని ఉపయోగించామన్నారు. ఇంతకీ ఏంటా ఆయుధం? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ట్రంప్ మాటలు నిజమేనా? వెనెజువెలాపై రహస్య ఆయుధం ఉపయోగించాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. సీక్రెట్ వెపన్ అన్న ట్రంప్ మాటలు నిజమేనా? అదే నిజమైతే ఉపయోగించిన ఆయుధమేంటి? ట్రంప్ ప్రకటనపై ప్రపంచ దేశాల టెన్షన్ ఎందుకు? మదురోపై దాడి రోజు అసలేం జరిగింది? వెనుజువెలా భద్రతా అధికారులు చెప్తుందేంటి? వెనుజువెలా సిబ్బందిని ఆ వెపన్ ఎలా ఎఫెక్ట్ చేసింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. 1 ఇయర్లో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అమెరికా ఫస్ట్ అంటూ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో అమెరికన్లు, ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక నోబెల్ ప్రైజ్ కోసం యుద్ధాలను ఆపినట్లు ఓవర్ యాక్షన్ చేశారు. తానే యుద్ధాలు ఆపాను అని చెప్పుకున్న ట్రంప్ ఈ మధ్యే వెనుజువెలాలోని ఆయిల్ నిల్వల కోసం అక్కడ తమ అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఒక దేశంలో చొరబడి ఆ దేశ అధ్యక్షుడి ఇంటికి వెళ్లడమే కాకుండా అతని బెడ్రూంలోకి వెళ్లి మరీ మదురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకోవడం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అర్ధరాత్రి అరగంటలో ఆపరేషన్ కంప్లీట్ చేసి మదురో చేతికి సంకెళ్లు వేసి న్యూయార్క్ తరలించారు. 100 మంది వెనుజువెలా భద్రతా సిబ్బంది చనిపోతే ఒక్క అమెరికా సైనికుడికి చిన్న గీత కూడా పడలేదు. దీంతో అమెరికా ఆపరేషన్ ఎలా సాగింది, ఎలాంటి ఆయుధాలు ఉపయోగించిందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో రహస్య ఆయుధాలు వాడామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త రచ్చ క్రియేట్ చేస్తున్నాయి. వెనుజువెలా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసిన ప్రత్యేక మిషన్కు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అని పేరు పెట్టారు. అమెరికాకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపించిన తర్వాత జనవరి 3న మదురోను అరెస్టు చేశారు. అయితే ఈ ఆరోపణలను కార్కస్ పదే పదే ఖండించింది. మదురో నివాసంపై జరిగిన దాడిలో కనీసం 100 మంది చనిపోయారని వెనుజువెలా వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆ దేశ సైనికుడు బయటపెట్టిన విషయాన్ని ఇప్పుడు ట్రంప్ కన్ఫర్మ్ చేశారు. ఇదే హాట్ టాపిక్ అవుతోంది. వెనుజువెలాపై మెరుపుదాడి చేసి మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించిన సమయంలో అగ్రరాజ్యం ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ట్రంప్ తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. వెనుజువెలాలో సీక్రెట్ సోనిక్ వెపన్ను వినియోగించినట్లు ధృవీకరించారు. తమ దగ్గర మాత్రమే ఈ తరహా శక్తివంతమైన ఆయుధం ఉందని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక నేరస్తులను, ఫెంటానిల్ను వెనుజువెలా నేత మదురో అమెరికాకు పంపుతున్నాడనే ఆరోపణలను మరోసారి వినిపించారు ట్రంప్. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ను సమర్థించారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్లో ఉపయోగించిన అత్యాధునిక, శక్తిమంతమైన ఆయుధం అమెరికా దగ్గర మాత్రమే ఉందని, మరొకరి దగ్గర ఈ టెక్నాలజీ లేదని అర్థం వచ్చేలా ట్రంప్ ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడితో ఆగారా అంటే ఎవరికీ తెలియని ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని, వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదంటూ తన మాటలను పూర్తి చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఆయుధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇకటు మదురోపై ఆపరేషన్ సమయంలో వెనుజువెలా భద్రతా సిబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పటికీ వరల్డ్ వైడ్గా రీసౌండ్ చేస్తోంది. తమ ముక్కుల నుంచి రక్తం రాగానే కొందరు వాంతి చేసి మిగిలిన వారు నేలపై పడిపోయారని, ఆ ధ్వని ఆయుధం ముందు నిలబడలేకపోయామంటూ మదురో గార్డ్ చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎవరైనా సరే అమెరికాతో పోరాడగలమని అనుకుంటే అది భ్రమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ వీడియోను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. ఆ ఆయుధం ఎంత భయంకరమో చెబుతూ మదురో సిబ్బంది ఓ వీడియో విడుదల చేయడం, అలాంటి ఆయుధం తమ దగ్గర మాత్రమే ఉందని ట్రంప్ ప్రకటించడం,
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. నిజంగా అలాంటి ఆయుధాలు ఉన్నాయా? ఆ గార్డు మాటల్లో నిజమెంత? ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్న భయాలేంటి? అమెరికా ఆయుధాలకి, టెక్నాలజీకి కనీస పోటీ ఇవ్వలేకపోయామని, అలాంటి సౌండును జీవితంలో వినలేదని మదురో సిబ్బంది వీడియో బయటపెట్టాడు. నిజానికి మదురో నివాసంపై 20 మంది అమెరికా సైనికులు దాడి చేసి వందల మంది వెనుజువెలా సిబ్బందిని చంపేశారని, 20 మందిలో ఒక్కరు కూడా గాయపడలేదని ఆ గార్డ్ చెప్తున్నాడు. అయితే ఇదంతా కట్టుకథలా కనిపిస్తున్నా నిజానికి ఇలాంటి ఆయుధాలపై అమెరికా ఎప్పట్నుంచో ప్రయోగాలు చేస్తోంది. 1990లలోనే నాన్ లెథల్ అంటే ప్రాణాంతకం కాని ఆయుధాలపై అమెరికా భారీగా ఖర్చు చేసింది. ఇవి మనుషులను చంపకుండా వాళ్లను తాత్కాలికంగా ఆగిపోయేలా చేస్తాయి. ఇక యుద్ధాల్లో శబ్దంతో భయపెట్టడం అనేది ఎప్పటినుంచో వాడుతున్న యుద్ధ వ్యూహం. ఇవి మనుషులను స్తంభించేలా చేస్తాయనే ప్రచారం ఉన్నా సైంటిఫిక్గా ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. LRAD లాంగ్ రేంజ్ అకౌస్టిక్ డివైజ్ను అమెరికా ఉపయోగిస్తోంది. ఇది అసలు ఆయుధమే కాదు, దూరం నుంచి హెచ్చరికలు ఇచ్చేది మాత్రమే అనేది మరికొందరి వాదన. దీంతో మదురో గార్డ్ చెప్పే మాటల్లో నిజమెంత? ట్రంప్ ప్రకటన అసలు వాస్తవమేనా అనే చర్చ నడుస్తోంది. భారీ శబ్దాన్ని విన్న తర్వాత అసలు కనీసం స్పందించలేకపోయామని మదురో గార్డ్ చెప్తున్నాడు. అయితే అది వేరే టెక్నాలజీ అయి ఉండొచ్చనే అనుమానాలు వినిపిస్తున్నాయి. 2008లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పర్సనల్ ఇంటర్డిక్షన్ కంట్రోల్ అనే పరికరంపై పరిశోధన జరిగింది. ఇది రేడియో తరంగాల ద్వారా మనిషి చెవి లోపల సమతుల్యతను నియంత్రించే వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. దీని ప్రభావంతో ఆ వ్యక్తి నిలబడలేడు, నడవలేడు, చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రేడియో తరంగాలు గోడల ద్వారా కూడా వెళ్తాయి. ఈ టెక్నాలజీ నిజంగా పనిచేస్తే బాధితులు నేలపై పడిపోతారు, వాంతులు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ చెప్తుంది ఇదే అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఓవరాల్గా వెనుజువెలా ఘటన నిజమో కాదో తెలియదు. ఇది ఒక రకమైన ప్రాపగాండా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదంతా ఎలా ఉన్నా నిజంగా ఆ ఆయుధం నిజమైతే మాత్రం ప్రపంచానికి టెన్షనే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రకటనతో ఇప్పుడు మిగతా దేశాలు ఆయుధ బలాన్ని పెంచుకునే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే వరల్డ్ వైడ్గా వెపన్ రేస్ పెరుగుతుంది. రష్యా లాంటి దేశాలు ముందుగానే రియాక్ట్ అవుతున్నాయి. ఆ ఆయుధం టెక్నాలజీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏమైనా ట్రంప్ ప్రకటన ఇప్పుడు రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.